రుద్రా హలో గైస్, నేను మీకు ఎవరో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈరోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనము తమ్ముడు, కన్నప్ప, మా అలాగే సితారా జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే డైలీ కలెక్షన్స్ వీడియో కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో ముందుగా లేట్ చేయకుండా మనము నితిన్ గారు నడిచిన తమ్ముడు మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా అయితే నిలవబోతుంది. సినిమా బడ్జెట్ బేసిక్గా నేను 35 కోట్లు అని చెప్పడం జరిగింది కదా, 35 కోట్లు కాదు, ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 75 కోట్లు. సో ఆ ప్రకారం చూస్తే ఈ సినిమా అయితే భారీ డిజాస్టర్గా అయితే నిలవబోతుంది. సో నితిన్కి ఇంతకుముందు భారీ హిట్స్ లేవు, ఈ సినిమాతోనే ఒక మంచి హిట్ కొడతాడేమో అనుకున్నాం, కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడం జరిగింది. సో లేట్ చేయకుండా ముందుగా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,26,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,31,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఇది ఆదివారం కాబట్టి కొద్దిగా కలెక్షన్స్లో గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 2,65,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 3 రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,22,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 8,59,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్లో నితిన్ గారు నడిచిన తమ్ముడు మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 10,52,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 75 కోట్ల రూపాయలు. సో ఏంటంటే బేసిక్గా వీకెండ్లోనే ఇంత తక్కువ కలెక్షన్ ఉంది కాబట్టి రేపటి నుంచి ఇంకా కలెక్షన్స్ దారుణంగా పడిపోయే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ నుంచి వచ్చిన కాజల్ గారు నడిచిన మా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 40 కోట్లు, కానీ ఈ సినిమా తన బడ్జెట్కు మించి వసూలు చేయడం జరిగింది. ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 28,68,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 9వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,23,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 1,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 31,41,40,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 37,28,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఇప్పటివరకు దాదాపు 5,73,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే కాజల్ గారు నటించిన మా మూవీ ప్రపంచవ్యాప్తంగా 43,01,00,000 రూపాయలు అయితే వసూలు చేసి సినిమా బడ్జెట్ వచ్చేసి 40 కోట్ల రూపాయలు, కానీ సినిమా ఇప్పటివరకు 43 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో మెల్లమెల్లగా ఈ సినిమా 50 నుంచి 60 కోట్ల మధ్య వసూలు చేసి ఒక యావరేజ్ హిట్గా అయితే ఈ సినిమా అయితే నిలబడింది. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్లోనే వచ్చిన సితారా జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా జోరు ఇప్పటికి కూడా తగ్గట్లేదు. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు ఇండియాలో రిలీజ్ కావడం జరిగింది, కానీ ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కూడా ఆ సినిమాలకు రావట్లేదు. సో లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 15 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 137,22,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 16వ రోజు అంటే నిన్న ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఈ సినిమా నిన్న దాదాపుగా 5,13,00,000 ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ రోజు కూడా మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 6,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 17 రోజుల్లో 148,60,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 176,23,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అమీర్ ఖాన్ గారు నడిచి ఆయన ప్రొడక్షన్లోనే వచ్చిన సితారా జమీన్ పర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 17 రోజుల్లో 230,11,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ కేవలం 80 కోట్ల రూపాయలే, కానీ ఈ సినిమా బడ్జెట్కు మించి 2 రెట్లు వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి అమీర్ ఖాన్ గారి కెరియర్లోనే ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలవబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మంచు విష్ణు గారు అలాగే ప్రభాస్ గారు నడిచిన కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్గా అయితే నిలవబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 8 రోజుల్లో 37,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 9వ రోజు నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,12,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈ రోజు దాదాపు 1,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 39,93,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 47,51,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మంచు విష్ణు గారు నటించిన కన్నప్ప మూవీ మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 57,38,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు అని చెప్పడం జరుగుతుంది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మంచు విష్ణు కెరియర్లో అది ఒక భారీ డిజాస్టర్ సినిమాగా నిలవబోతుంది. అలాగే మంచు విష్ణు కెరియర్లో ఇప్పటివరకు ఏ సినిమా కూడా 50 కోట్లను వసూలు చేయలేదు కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. సో ఫైనల్గా ఇదనమాట కన్నప్ప మూవీ భారీ నష్టాల దిశగా అయితే ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఫైనల్గా ఇదనమాట ఈరోజు కలెక్షన్ వీడియో. రేపటి కలెక్షన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే డైలీ మీ ఫేవరెట్ హీరోస్ సంబంధించిన కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్. आंधी आ चुकी है,